హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే బడ్జెట్లో ఒక బెస్ట్ కెమెరా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ త్వరలో వివో నుంచి వివో V50e మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ మనకు అఫీషియల్గా 10th ఏప్రిల్న లాంచ్ అనే రూమర్స్ అయితే బయటపడి కన్ఫర్మ్ అని కాదు, రూమర్స్ ప్రకారం అంటున్నారు. అండ్ ఇంకోటి ఏమంటే వివో V50కి వివో ఈ V50eకి ఏమైనా చేంజ్ ఉందా అనేది కూడా అయితే తెలుసుకుందాం అనమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేద్దాం గైస్. అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి. అండ్ ఈ మొబైల్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని తెలుసుకుందాము. మనకి ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ చూసినట్టయితే 2 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వేరియంట్ చూసినట్టయితే 8+128 ఒకటి ఉంది. అలాగే సెకండ్ వేరియంట్ అయితే 8+256 వేరియంట్ అవుతుంది అనమాట. అలాగే మన కలర్స్ విషయంలో వచ్చినట్టయితే ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి చూసినట్టయితే బ్లూ కలర్, ఒక అలాగే వైట్ కలర్ అనమాట. 2 కలర్స్ అయితే ఉన్నాయి. నాకు కొంచెం అట్రాక్ట్ చేసింది అయితే వైట్ కలర్ అని చెప్పచ్చు. అలాగే మనకి ఇక్కడ డిజైన్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎటువంటి చేంజ్ లేదన్నమాట. V50లో ఎలా ఉందో సేమ్ డిజైన్ అని చెప్పచ్చు. ఫ్రంట్ అయితే క్వాడ్ కోడ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది అనమాట. అలాగే సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ మీద రాబోతుంది అనమాట. 3.5 అడ్వాన్స్ జాక్ అయితే సపోర్ట్ చేయదు. అలాగే ఇది మనకి IP68 అండ్ 69 వాటర్ టెంక్ సపోర్ట్ ఉంది. IP రేటింగ్ అనేది రెండు మొబైల్స్లో ఒకటే విధంగా ఉందనుకోండి. వెయిట్ విషయానికి వచ్చినట్లయితే అప్రాక్సిమేట్గా 195 గ్రామ్స్ అయితే అంటున్నారు. అంటే కొంచెం లైట్ వెయిట్ అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇంకా మన డిజైన్ విషయానికి వచ్చినట్లయితే డిజైన్ అయితే ఎటువంటి చేంజ్ లేదు. ఇది వీళ్ళకి మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. డిజైన్ ఎటువంటి చేంజ్ తీసుకున్నా కూడా కొంచెం బాగుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం గుర్తుపట్టగలము ఈ వివో V50 అనేది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా గుర్తుపడతారు. అలాగే మన డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.7 ఇంచెస్ క్వాడ్ కోడ్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది అనమాట. మనకి డైమండ్ షేడ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పచ్చు. కొంచెం బెటర్ ప్రొటెక్షన్ అనమాట ఇక్కడ. అలాగే మనకి 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ ఉండేది. అలాగే ఇందులో మనకి HDR10+ సపోర్ట్ ఉంది అనమాట. అలాగే ఇక్కడ మనకి 1.5K రెజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మూవీస్ కానీ గేమ్స్ ఆడేటప్పుడు. మనకి 4500 nits అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారు. ఇందులో మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది అనమాట. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అని కూడా మనం HD క్వాలిటీ చూసుకోవచ్చు. HD కాదు, HDR కూడా సపోర్ట్ చేయగలం అనమాట. పడుకో డిస్ప్లే కాబట్టి మేజర్ పబ్లిక్ యూజ్ చేసేటప్పుడు ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాగే మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి MediaTek Dimensity 7300 5G ప్రాసెసర్ అయితే పెట్టారు. ఇది మనకి 4nm బిల్డ్ ప్రాసెసర్ అనమాట. LPDDR4X ఉంటుంది. అలాగే UFS 2.2 రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అనేది కొంచెం మైనస్ అనుకోవచ్చు. ఇది అందరు 15th రాబోతుంది అనమాట. ఫన్ టచ్ వాయిస్ 15th ఉంటుంది. అందరు 15 అంటుండే కాబట్టి 2+3 years అయితే మేజర్ వాయిస్ అప్డేట్స్ ఉంటాయి. ఇంకా మనకి ప్రాసెసర్ అనేది మీడియంగా అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మరి అంత హై ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకోవద్దు. అంటే గేమ్స్ పరంగా చూసి మీకు నార్మల్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. ఫ్రీ ఫైర్ కానీ, క్యాండీ క్రష్, టెంపుల్ ఇలాంటి గేమ్స్ అయితే డీసెంట్గా అయితే ప్లే చేస్తారు. ఇంకా మెయిన్ హైలైట్ ఏమంటే మనకి ఇందులో AI ఫీచర్స్ అని చెప్పచ్చు. మనకి ఇక్కడ 3 ఇంపార్టెంట్ AI ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూసినట్టయితే సర్కిల్ టు సర్చ్ అనమాట. ఈ AI ఫీచర్ అనేది ఈ మొబైల్ కూడా వచ్చేసింది. చాలా మొబైల్స్ ఈ AI ఫీచర్ అనేది ఇవ్వడు. అంటే మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఇలా రౌండ్ అప్ చేసినారనుకో, మీరు ఆ రౌండ్ అప్ చేసిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది AI సర్కిల్ సర్చ్ అనేది. ఇది దీనివల్ల కూడా కొంచెం అడ్వాంటేజ్ ఉంది. AI నోట్ అసిస్టెంట్ అయితే చెప్తున్నారు. ఇది కూడా మనకి ఒక అసిస్టెంట్ మాదిరిగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా జెమినీ AI ఎలా ఉందో అలా అనుకోండి. అలాగే నెక్స్ట్ AI ఫీచర్ ఉన్నట్టయితే AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వాయిస్ రికార్డ్ చేసినాం అనుకో, ఇందులో మనకి ట్రిమ్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్. అంటే మనకి ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ వాయిస్ ఉంటుందో అదంతా హైలైట్ చేస్తుంది అనమాట AI ఫీచర్ అనేది. బాగున్నాయి మనకి AI ఫీచర్స్ కూడా అన్ని. ఇంకా మనకి కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి డ్యూల్ కెమెరా సెటప్ ఉండదు, ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. కెమెరాలు కూడా మనకి ఎటువంటి చేంజ్ లేదు. 2 కెమెరాస్ ఉన్నాయన్నమాట. వివో V50లో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలా ఉన్నాయని చెప్పచ్చు. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా ఉన్నట్టయితే 50 MP ఇచ్చారు. ఇది మనకి సోనీ IMX88 సెన్సార్ మీద రాబోతుంది. కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పచ్చు. అంటే మనకి లో లైట్లో కానీ డే లైట్లో కానీ ఫోటోస్ అనేది కొంచెం బెటర్గా అయితే క్యాప్చర్ చేయగలదు. అంటే ఫోటోస్ అనేది కొంచెం స్టేబుల్గా వస్తాయి అనమాట రేర్ కెమెరా నుంచి. అలాగే మనం రేర్ కెమెరా చూసుకొని 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టు 8 MP ఇచ్చారనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. ల్యాండ్స్కేప్ కానీ గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ అయితే అల్ట్రా వైడ్ కెమెరా నుంచి కొంచెం బెటర్ అయితే తీయచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 50 MP ఇచ్చారనమాట. 50 MP అంటే చాలా బెటర్ అని చెప్పచ్చు. అంటే హై రెజల్యూషన్లో మనకి ఫోటోస్ కానీ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. మేజర్గా మనకి ఇక్కడ 1.5x నుంచి 2x వరకు అయితే మంచి ఫోటోస్ తీయాలని చెప్తున్నాను అనమాట. ఇది బ్యాక్ కెమెరాకి, ఫ్రంట్ కెమెరా కాదు. 1.5x నుంచి 2x వరకు మంచి ఫోటోస్ క్యాప్చర్ చేయొచ్చు. ఈ విషయం నేను అక్కడ చెప్దాం అనుకున్నా బ్యాక్ కెమెరాస్ అప్పుడు. అలాగే మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. పర్లేదన్నమాట. మనకి ఇక్కడ కెమెరా ఫీచర్స్ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి AI ఎరేజర్ కానీ, AI ఫోటో ఎన్హాన్స్మెంట్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మేజర్ మనకి ఈ కెమెరాస్లో కూడా AI అయితే యాడ్ ఉంది కాబట్టి మనకి ఫోటో తీసేటప్పుడు చాలా స్టేబుల్గా అయితే ఫోటోస్ వస్తాయి. అండ్ మెయిన్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని హైలైట్ చేస్తుంది అనమాట. అలాగే మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 5600 mAh బ్యాటరీ పెట్టారు. కొంచెం లాంగెస్ట్ బెటర్ అని చెప్పవచ్చు అనమాట. అంటే ఈ మొబైల్ చూసినట్టయితే అంటే ఈ బ్యాటరీ అయినా కూడా ఈజీగా 2 days వరకు అయితే వస్తుందని చెప్పచ్చు. అంటే 2 days వరకు ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ 90 watts అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉంది. ఈజీగా మనకి 40 minutesకి అయితే ఫుల్ చార్జ్ అవుతుంది అనమాట. అంటే ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 26K అండ్ 20Kలో వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ అని కూడా చాలా బాగున్నాయి. అంటే మనకి ఇది బడ్జెట్ ఫోన్ అయితే చెప్పవచ్చు ఓవరాల్గా. అంటే మనకి ఇది ఆల్రౌండర్ ఫోన్ కూడా చెప్పవచ్చు ఇంకో విధంగా. ఎందుకంటే కెమెరాస్ కూడా హైలైట్, మళ్ళీ ఫీచర్స్ అన్ని కూడా కొంచెం ఈక్వల్ ఉన్నాయన్నమాట. ఇది గైస్ ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బై.